అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులే ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనములు. ఒకప్పుడు మనమందరము పాపమునకు దాసులమై ఉన్నాం. అయితే దేవుని మహాకృప వలన ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులమై ఉన్నాం. కాబట్టి మనము అన్ని విషయములలోనూ మన యజమానుడైన దేవునికి ఆయన మాటకు లోబడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో మనం ఏ పని చేసినా అది మనుషుల కొరకు చేసినట్టు కాక దేవుని కొరకే చేసినట్టు చేయాలి. మనము చేసే ప్రతి పనికి ఈ లోకములో మనుషుల నుండి జీతమును బహుమానమును పొందుకుంటాం. అయితే నమ్మకముగా దేవుని వాక్యమును బట్టి మనము చేసిన ప్రతి పనికి నిజమైన ప్రతిఫలము మనుషుల నుండి కాక దేవుని నుండి మాత్రమే పొందగలుగుతాము. పరలోక రాజ్యం అనే గొప్ప స్వాస్థ్యమును దేవుని నుండి మనందరము పొందుకుంటాము. ఆమేన్. ఈ సత్యమును మనము గ్రహించినప్పుడు ప్రతి పనిని మనుషులకు చేసినట్లు కాక దేవుని కొరకు చేసినట్లే చేయగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మా కొరకు పరలోక రాజ్యం అనే స్వాస్థ్యము సిద్ధపరిచిన ప్రభువా, మీకు వందనములు. మాట, క్రియ, తలంపు మేమేమి చేసినా మీ కొరకే చేయనట్లును మీ స్వాస్థ్యము పొందునట్లును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.